హాయ్ అండి. ఈ వీడియోలో మీకు స్పేస్ సిల్క్ శారీతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వచ్చేస్తుంది. నెక్కి అయితే ఇలాగ డీప్ నెక్ అయితే పెట్టి ఇలాగ లేస్ అయితే అటాచ్ చేశాను. బ్యాక్ ఫ్రంట్ డీప్ నెక్. ఈ వీడియోలో మీకు కటింగ్ అయితే చూపించబోతున్నాను. చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు రిష్కా డిజైనర్స్. ముందుగా అయితే మెజర్మెంట్స్ అయితే ఇవన్నమాట. మీకు ఫుల్ లెంత్ అయితే ఇక్కడ నేను 52 ఇంచెస్ అయితే చూపించాను. కానీ కస్టమర్ అయితే ఫుల్ లెంత్ పెట్టమన్నారని తర్వాత 56 అని వేయలేదు. వీడియోలో అయితే మీకు మామూలుగా అయితే లెంత్ అయితే 56 ఇంచెస్ అండి. మెజర్మెంట్స్ అయితే ఇవన్నమాట. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో ముందుగా బాడీ పార్ట్ అయితే చూసుకుందామండి. ముందుగా ఖర్చు అయితే 1/2 ఇంచ్ అయితే పెట్టుకోండి. కింద పొడుగు అయితే 14 ఇంచెస్ అండి. ఖర్చుతో కలిపి 14.5 ఇంచెస్ అనమాట. నేను ఎలా మార్క్ చేశానో అలాగైతే మార్క్ చేసుకోండి. 14 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా అండి. మనకి పైన ఖర్చుతో కలిపి 14.5 అండి. కింద ఏమో 1/2 ఇంచు ఖర్చు కోసం అనమాట. ఇది వచ్చేసి డీప్ నెక్ కదండి. అంటే మనం షోల్డర్ అయితే తక్కువ పెట్టుకోవాలి. 6 ఇంచెస్ అయితే షోల్డర్ మార్క్ చేసుకోండి. అదే 6 ఇంచెస్ మళ్ళీ కిందకు కూడా అదే ఆర్మ్ డౌన్ దగ్గర కూడా ఒక 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి. అంటే మనకి లైన్ కరెక్ట్గా అయితే వస్తుందండి. ఓకేనా. ఆర్మ్ డౌన్ అయితే 6 ఇంచెస్. ఓకేనా అండి. ఈ లైన్తో స్కేల్తో అయితే లైన్ అయితే ఇలా డ్రా చేసేసుకోండి ఆర్మ్ డౌన్కి. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి మనకి 9.5 ఇంచులు అనమాట. 1 ఇంచ్ అయితే టక్స్ పాయింట్, 2 ఇంచెస్ అయితే ఇలాగ మార్జిన్కి అయితే తీసుకోండి. ఓకేనా. 9.5 ఇంచులు, 1 ఇంచ్ అయితే ఖర్చు, 2 ఇంచులు అయితే మార్జిన్. చెస్ట్ లెంత్ వచ్చేసి మనకి 10.5 ఇంచులు. ఖర్చు కోసం మార్క్ చేసుకొని మార్జిన్ కోసం స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. అలాగే 6 ఇంచెస్గా ఆర్మ్ డౌన్ అయితే మార్క్ చేసుకున్నాం కదా. స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి చెస్ట్ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి 1.5 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోండి. ఇదంటే పెద్ద సైజు ఫ్రాక్ కదండి. 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. కరువు స్కేల్తో ఇలాగా కరువు అయితే గీసుకోండి కరెక్ట్గా మనకి ఎక్కడైతే లైన్ టచ్ అవుతుందో అక్కడికి. ఇప్పుడు మనం చంక రౌండ్ అయితే కొలుచుకుందామండి. చంక రౌండ్ వచ్చేసి 9.5 ఇంచులు రావాలన్నమాట. ముందుగా అయితే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకోండి. ఎందుకంటే డీప్ నెక్ కాబట్టి మనం 2.5 ఇంచ్ తీసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డెప్త్ 6 ఇంచెస్, 2.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకొని బాక్స్గా ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. అర్థమైంది కదండి. ఇక్కడ మనం చిన్న క్రాస్ అయితే ఇలాగ క్రాస్గా తీసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. అలాగ చిన్న క్రాస్ అండి, అంతే. జస్ట్ ఒక 1/2 ఇంచు క్రాస్ అంతేనండి. అక్కడ మనం ఖర్చుతో కలిపి చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోండి. ఖర్చుతో కలిపి చంక రౌండ్ మనకి ఆది డ్రెస్సులో 9.5 అయితే వచ్చింది. చూసారా, కరెక్ట్గా అయితే 9.5 అయితే వచ్చింది. ఇది ఇలా కరెక్ట్గా వస్తే మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయండి. అంటే బాడీ ఫిట్ ఉంటుంది డ్రెస్ అయితే. ఎక్కడ కూడా మనకి తేడా అయితే రాదు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసేసుకోండి. ఓకేనా. కట్ చేసేసుకోండి. ఇవి మనం 2 పీసెస్ అండి తీసుకున్నది, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు ఇలా ఫ్రంట్ విడిగా బ్యాక్ విడిగా తీసేసుకోండి. మొదటిది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అని రాసేసుకోండి. ఇలాగ మీకు అర్థమవుతుంది. తర్వాత బ్యాక్ అనమాట. ఓకేనా. ఇలాగ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోతు అయితే తీసుకుందామండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 1/2 ఇంచు, జస్ట్ 1/2 ఇంచు లోతు అయితే తీసుకోండి. ఓకేనా. తర్వాత అయితే కింద మనకి 10.5 ఇంచులు కదండి. టక్స్ పాయింట్ ఎక్స్ట్రా 1 ఇంచు మార్క్ చేసుకున్నాం కదా. దాంతో కలిపి మనం కొలుచుకొని సగానికి అయితే ఎంత అయితే వచ్చిందో అంతకైతే టక్స్ పాయింట్ అయితే మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు
మనం ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకోవాలి కాబట్టి పైనుంచి షోల్డర్ నుంచి 10.5 ఇంచులు మార్క్ చేసుకొని ఆ 10.5 ఎక్కడైతే వచ్చిందో ఆ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి ప్రిన్సెస్ కట్ ఎలాగ డ్రా చేసుకోవాలో. ఓకేనా, మనం ఎక్కడైతే లోతు అయితే తీసుకున్నామో చంక దగ్గర అక్కడ కరువు స్కేల్తో కరెక్ట్గా వచ్చేలాగా లైన్ అయితే డ్రా చేసండి. ఇలా కరువు స్కేల్తో అయితే లైన్ డ్రా చేసేసండి. ఓకేనా, అర్థమైంది కదండి. చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్, మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట అండి. అంటే మా బాడీ మెజర్మెంట్స్ని బట్టి ఇది మీకు ఎలా కట్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఓకేనా, కింద అయితే మనం ఒక 1 ఇంచ్ పైకి అయితే ఇలా మార్క్ చేసుకోవాలండి. అప్పుడు డ్రెస్ ఫిట్టింగ్ అయితే మనకి నీట్గా అయితే వస్తుంది. ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా కట్ చేసేసుకున్నాక మనకి ఇక్కడ చంక దగ్గర ముడతలు రాకుండా క్రాస్గా అయితే ఒక లైన్ అయితే చిన్న చిన్న క్రాస్ అయితే కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అక్కడ మనం అతుకులు వేసేటప్పుడు ప్రిన్సెస్ కట్ అటాచ్ చేసేటప్పుడు టక్స్ 2 ఒకేలా దగ్గర రావాలి కాబట్టి దానికో టక్స్ దీనికో టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇదైతే 10.5 ఇంచులు, మధ్యలోకి 5 వస్తుంది కదండి. ఆ 5కి ఇలాగా 4.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ టక్స్ ఇచ్చుకుంటాం కదండి మనం. అక్కడ ఇలాగ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఓకేనా, మళ్ళీ 1 ఇంచ్ పైకి అయితే మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలాగో అంతేనండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచు, బ్యాక్ అయితే 7 ఇంచెస్ అయితే ఇచ్చానండి నేను. మీరు ఇంకా డీప్ కావాలంటే 8.5 దాకా కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇంత కస్టమర్ ఎక్కువ డీప్ వద్దన్నారు, నేనైతే ఇలాగ డ్రా చేస్తానండి. ఓకేనా, ఇలా బాక్స్గా డ్రా చేసుకొని ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ షేపేనండి. ఎందుకంటే మనం లేస్ వేసుకుంటే రౌండ్ నెక్కలకి అయితే లేస్ అయితే బాగుంటుంది కదండి. నేను ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసానండి. ఓకేనా, ఇట్లా డ్రా చేసిన విధంగా కట్ చేసేసుకోండి. నేనైతే నెక్లు అయితే అప్పుడే కట్ చేయట్లేదండి. ఇది స్టిచ్చింగ్ చేసినప్పుడు నేనైతే ఒక పీస్ అయితే తీసుకొని నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తానండి. ఈ వీడియోలో అయితే నెక్లు అయితే నేను ఇంకా కట్ చేయట్లేదు. స్టిచ్చింగ్ వీడియోలో ఇది మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్. ఓకేనా, దీన్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు బాటమ్ అంటే అంబ్రెల్లా ఫుల్ సర్కిల్ పెట్టమన్నారు కదండి. శారీ వచ్చేసి మనకి 6 మీటర్స్ కదా, అందులో 1 మీటర్ మాత్రమే మన బాడీకి యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, వేస్ట్ వచ్చేసి 9.5 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ టక్స్ కదండి మనం తీసుకుంది, ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్. నేను 1 ఇంచ్ రౌండ్ చేసింది మైనస్ చేసేసుకోండి, అంటే తీసేసేయండి. ఎందుకంటే అది మనం టక్స్కి అయితే స్టిచ్ చేసేసుకుంటాం కదా. ఆ 1 ఇంచ్ తీసేసి 9.5 ప్లస్ 2 11.5 ఇంచులు మన వేస్ట్ రేడియస్ అయితే వస్తుందండి. ఓకేనా, ఎందుకంటే టక్స్ మనం కలపకూడదండి. టక్స్ తీసేసి మనం వేస్ట్ రేడియస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నాకు వేస్ట్ రేడియస్ ఇక్కడ నేను పేపర్ మీద అయితే చూపిస్తున్నాను. 2.5 ఇంచ్కి నాకు వేస్ట్ రేడియస్ 11.5 వచ్చింది అనుకుందాం. ఓకేనా, మీరు కూడా ఫ్యాబ్రిక్ మీద అయితే ఇలాగ 11.5 ఎక్కడైతే మనకు వస్తుందో అక్కడ వరకు కూడా మీరు ఇలాగ వేస్ట్ రేడియస్ అయితే మార్క్ చేసుకోండి. ఓకేనా, నేను వీడియోలో ఖర్చు కోసం అయితే చూపించడం మీకు మర్చిపోయానండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నా. అంటే మనకి ఫ్రాక్ లెంత్ 56 ఇంచెస్ కదండి. బాడీ లెంత్ వచ్చేసి బాడీ పార్ట్కి మనం 14 తీసుకున్నాము. ఇలా 14 మైనస్ చేసేసుకుని మిగతాది ఎంత వచ్చింది, బాటమ్ లెంత్ 42 ఇంచెస్ వచ్చింది. ఓకేనా, అర్థమైంది కదండి. ఈ విధంగా మనం మెజర్మెంట్స్ని బట్టి మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మనకి అంబ్రెల్లా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఓకేనా, నేనైతే 7.5 ఇంచ్కి నాకు 42 ఇంచెస్ వచ్చింది అనుకున్నాను. మీరైతే 43 తీసుకోండి. ఎందుకంటే కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు నేను వీడియోలో అయితే చూపించడం మర్చిపోయాను. జస్ట్ 42 ఇంచెస్కే మార్క్ చేసేసుకున్నాను. మీరు ఎక్స్ట్రా
మనకి బాటమ్ లెంత్ ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఓకేనా. నేను సపోజ్ 7.5 ఇంచ్ పేపర్ మీద కటింగ్ కాబట్టి 7.5 ఇంచ్కి నాకు 42 ఇంచెస్ వచ్చిందని మార్క్ చేసుకున్నాను. ఓకేనా. ఫ్యాబ్రిక్ మీద మనకి ఎక్కడికి 42 ఇంచెస్ వస్తుందో అక్కడికి మీరైతే మార్క్ చేసుకోండి. ఓకేనా. లెంత్ వచ్చేసి 42 ఇంచెస్, బాటమ్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్. ఇది లైనింగ్ పార్ట్ అనుకోండి, ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని 2-3 ఇంచెస్ తగ్గించుకొని మార్క్ చేసుకోండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇంత అయితే తీసుకోండి లెంత్. ఓకేనా. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంత లెంత్ తీసుకొని 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే ఇప్పుడు నేను మర్చిపోయాను కదండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని 43 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి. ఓకేనా. మార్జిన్. ఓకేనా. మార్జిన్ అని ఓకేనండి, అర్థమైంది కదా. ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకోండి. మీకు పేపర్ మీద అయితే ఈజీగా అర్థమయ్యేలాగా చూపించాను కదండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఆ డౌట్స్ అనేవి క్లియర్ చేయడానికి నేను చూస్తాను. ఓకేనా. చూసారు కదా, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఇది ఫుల్ సర్కిల్ వచ్చేస్తుంది, అంటే రౌండ్గా వస్తుందండి అంబ్రెల్లా కట్. చాలా నీట్గా అయితే వస్తుంది. మనకు ఫ్యాబ్రిక్ మీద అయితే మాత్రం అతుకులు అయితే పడతాయండి. ఆ అతుకులు కూడా మనం అటాచ్ చేసుకోవాలి. ఓకేనా. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నెక్స్ట్ వీడియోలో ఇంకో ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే బాడీకి అదే బాటమ్ లెంత్కి అతుకులు ఎలా పడతాయో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. అర్థమైంది కదా. ఇది ఫ్రంట్ బ్యాక్ అనమాట, అలా వస్తుంది ఫుల్ సర్కిల్. మీకు వీడియోలో చూపించాను కదా ఆ విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దామండి. ఫుల్ హ్యాండ్స్ కదా, కింద 1/2 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోండి ఖర్చు కోసం. స్పేషల్ కదండి, జారిపోతూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా అంటే మీ ఫ్యాబ్రిక్ని బట్టి మీరు మార్క్ చేసుకోండి. కింద 1/2 ఇంచ్ ఇలా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. లెంత్ వచ్చేసి నేను ఖర్చుతో కలిపి 22 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. ఓకేనా. పైన కింద ఖర్చుతో కలిపి 22 ఇంచెస్. ఓకేనా. ఇలా 22 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి జాగ్రత్తగా, ఫ్యాబ్రిక్ అయితే కదలకుండా. ఈ స్పెషల్కి ఫ్యాబ్రిక్కి లాంగ్ ఫ్రాక్కి ఫుల్ హ్యాండ్సే బాగుంటుందండి. 2.5 ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఆమ్ డౌన్ మనకి 3 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. మనకి విడ్త్ వచ్చేసి హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 11.5 ఇంచులు అండి ఖర్చుతో కలిపి. 2 ఇంచెస్ ఖర్చు, 11.5 ఇంచులు మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చుకి మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇలాగ క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకొని కింద మనకి హ్యాండ్ లెంత్, అదే హ్యాండ్ రౌండ్ లెంత్ ఎంత చూసుకోండి. కింద హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది 5.5 అయితే మార్క్ చేసుకుంటున్నానండి. 5.5. ఓకేనా. ఇలా 5.5 మార్క్ చేసుకొని మనం ఖర్చుదే 2 ఇంచెస్ అయితే మార్జిన్ మార్క్ చేసుకోండి. ఇలాగ నేను క్రాస్గా అయితే ఇలా పెట్టేసి ఇలాగ హ్యాండ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను చూడండి, ఆ విధంగా. అర్థమైంది కదండి. ఇలా హ్యాండ్ మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోండి. ఓకేనా. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ లోత్ అయితే తీసుకొని కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ లోత్ అయితే చూపించట్లేదు.